హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మాలలో ఉన్నప్పుడు మాత్రం అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు మేము బండి మీదనైతే శ్రీశైలం వెళ్ళినాం. అది మాత్రం అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే వచ్చేసి వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మేము వెళ్ళిన రూట్ మాత్రం బాగుంది. ప్రతిసారి మేము ఎట్లా అంటే హైదరాబాద్ రూట్ నుంచి వెళ్ళేది, కానీ ఈసారి ఏంటంటే వెరైటీగా కొత్త రూట్ నుంచి వెళ్ళాం. ఎక్కడ కొత్త రూట్ అంటే జనగాం దగ్గర నుంచి బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్కు తీసుకున్నాం అనుకో, లెఫ్ట్ సైడ్ పాలకుర్తి రూట్ ఉంటుంది. పాలకుర్తి అంటే తిరుమలగిరి రూటు. తిరుమలగిరి రూట్ నుంచి ఇంకో షార్ట్ కట్ ఉంటుంది. ఇంకో 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ అంటే ఆ నుంచి 60 కిలోమీటర్లో నల్గొండకి వెళ్ళిపోతాం. తిరుమలగిరి క్రాస్ నుంచి నల్గొండకి వెళ్ళినామంటే నల్గొండ నుంచి మళ్ళీ దగ్గరనే. రూట్లో మాత్రం ఎక్కడ కానీ పబ్లిక్ అయితే లేరు, ఖాళీ ప్లేస్ ఉంది. ఖాళీ ప్లేస్ అంటే మంచిగా మాకైతే జర్నీ అయితే పెద్ద ఇబ్బంది అనిపించలేదు, టైర్డ్ అనిపించలేదు. చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయినాం. రోడ్డు మీద ట్రాఫిక్ కూడా లేరు, ట్రాఫిక్ కూడా చాలా తక్కువ. మినిమం మాకు అప్ అండ్ డౌన్ వచ్చేసి ఏంటంటే 350 అంటే 700 కిలోమీటర్లు అయితే వచ్చింది. మేమేందంటే ఇక్కడ జనగాం నుంచి ఇక్కడ తిరుమలగిరి క్రాస్ నుంచి నల్గొండ రూటు. మేము వెళ్ళిన రూట్ అయితే ఇప్పుడు నల్గొండ. ఇది నల్గొండ నుంచి మళ్ళీ ఇంకొక 1 అవర్ జర్నీ. 1 అవర్ అంటే ఇక్కడ నుంచి నల్గొండ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే నెక్స్ట్ దిండికి వెళ్ళాలి. దిండి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఒకటి దిండి వస్తుంది, మళ్ళీ పెద్దది ఏంటంటే దేవరకొండ ఒకటి వస్తుంది. దేవరకొండ దాటిన తర్వాత దిండి దాటిందంటే డైరెక్ట్ అటు. మేము వెళ్ళే రూటులను అయితే ఒకటి ఎల్లమ్మ టెంపుల్ ఉంది. ఆ ఎల్లమ్మ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఆ ఎల్లమ్మ టెంపుల్ కన్నా అయితే దర్శించుకుందామని అయితే ఆగినాము. అక్కడ శ్రీ ఎల్లమ్మ అమ్మవారిది ఆ టెంపుల్ మాత్రం ఏంటంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఏంటంటే నల్గొండ నుంచి ఒక 14 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంది. ఆ టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతూనే ఇలా చిన్న విగ్రహాలు, చిన్న అమ్మవారి కానీ దేవుళ్ళు, ప్రతి ఒక్క దేవునికి సంబంధించినవి మాత్రం ఇందులో ఉన్నాయి. వినాయకుడు కానీ ఇలా చూసుకుంటూ పోతే నరసింహస్వామి, ఇట్లా చాలామంది దేవుళ్ళు అయితే టెంపుల్ చుట్టరంగానే అయితే ఇట్లా చేసి పెట్టారు. ఇది ఎల్లమ్మ టెంపుల్. ఇది ఈ టెంపుల్ లోపల ఏంటంటే శివుడు ఉంటాడు, ఎల్లమ్మ తల్లి ఉంటుంది, శ్రీకృష్ణుడు ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొక్కుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని నల్గొండ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అది ఒక నమ్మకం అట. నమ్మకం కాదు, మేము వెళ్ళినప్పుడు కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ కూడా అయితే మంచిగానే ఉన్నారు. ఆ పబ్లిక్లోకి వెళ్ళి మేము చుట్టూ తిరిగి దర్శనం చేసుకొని బయటికి రావడానికే మాకు ఒక 1 అవర్ అయితే పట్టింది. అది ఎక్కడ అంటే ఓన్లీ నల్గొండ దగ్గర. ఒకసారి అమ్మవారిని చూడండి, పుట్ట లెక్క ఉండేది, నాగంబాం లెక్క ఉంటుంది. శివయ్య ఇక్కడ చూడండి. ఈ పక్క సైడ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఏంటంటే శ్రీకృష్ణుడు ఉంటాడు. శ్రీకృష్ణుడు పక్క పొంటి శివయ్య, ఓం నమ శివాయ. ఇక్కడ ఎల్లమ్మ తల్లి అమ్మవారు. ఈ టెంపుల్ లోపల చూడండి, బాగా అంటే మస్తు ఉంది. ఎవరన్నా నల్గొండ నుంచి మీరు శ్రీశైలం వెళ్ళే రూట్లో ఇక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. దారిలోనే రోడ్డు మీదనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాత్రం మీకు ఏమన్నా కోరికలు ఉంటే కోరుకొని మాత్రం అమ్మవారి దగ్గర మొక్కుకుంటే మాత్రం 100% నెరవేరుతుంది అనే నమ్మకాలతోనైతే ఆ టెంపుల్ నడుస్తుంది. చాలామంది ఉన్నారు అక్కడ, పబ్లిక్ కూడా. మేము దర్శనం చేసుకొని బయటికి రావడానికి మాకే ఒక చిన్న 1 అవర్ పట్టింది. ఓరల్ టెంపుల్ అది. అక్కడ చూడండి పబ్లిక్ ఎట్లా ఉన్నారో. లైను, ఆ గరుడ స్తంభం ముందడికి వెళ్ళి లైన్ ఉంటుంది. అది అక్కడ లడ్డు ప్రసాదం కూడా ముందటనే ఇస్తారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. మేము వెళ్ళే రూట్లో ఇంకా చిన్న గుళ్ళు కూడా వచ్చాయి శివుని. మేము వెళ్ళే నల్గొండ డిస్టిక్లో ప్రతి ఒక్క ఏరియాలో కానీ ఏంటంటే శివుని విగ్రహాలు కానీ హనుమాన్ విగ్రహాలు కానీ చాలా బాగా సంతోషం అనిపించినాయి. మన ఏరియాలో సైడ్స్ అయితే ఇవి తక్కువ ఉంటాయి. తెలంగాణలో నల్గొండ డిస్టిక్లో ఉన్న టెంపుల్ అయితే ఎక్కడనైతే లేవు. మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరి నల్గొండ నుంచి మీ శ్రీశైలంకి వెళ్ళే లోపల ఒక 100కు పైగా టెంపుల్ చూసి ఉంటాం. ఆ టెంపుల్స్ చూడడం చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క కాడన అయితే మినిమం చాలా లాంగ్ పెద్ద విగ్రహాలను అయితే పెట్టారు. శివునియే కానీ, హనుమాని కానీ, అమ్మవారి కానీ ప్రతి ఒక్కటి విగ్రహాలు అయితే పెట్టారు. ఆ విగ్రహాలు ఒకసారి చూడండి. వెళ్ళే రూట్లల్లో ఆడోటి తీసిన ఒకటి, అప్పుడు ఒక్క కాడ తీసిన వీడియోస్ కాదు ఇవి. మేము వెళ్ళే దారిలో విలేజ్ కాడ ఒకటి పెట్టింది. ఇక్కడ శివునిది చూడండి ఎంత హైట్ ఉందో. ఇక్కడ శివునితో సలహా హనుమాన్ది కూడా ఉంటుంది. సైడ్కే హనుమాన్ది కూడా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ హనుమాన్ విగ్రహం శివయ్య ఇద్దరు ఉంటారు చూడండి సైడ్కే. ఇక్కడ ఉన్న గుళ్ళు చిన్నగానే ఉన్నా కూడా గుళ్ళ కన్నా విగ్రహాలు అయితే రోడ్ల కన్నా అయితే చాలా పెద్ద విగ్రహాలు అయితే పెట్టించారు. అది చూడండి, వెహికల్స్ కూడా ఉన్నాయి. అవి మెయిన్ రోడ్కి మనం వెళ్ళే రోడ్డుకే రైట్ సైడ్
వాడిని ఇది డ్యామ్ అసలు ఏం డ్యామ్ సార్ అసలు నేనైతే నాగార్జున సాగర్కి వచ్చినా కానీ ఇక్కడ ఎందుకు ఉంటుంది అది అటు ఉంటుందా చేసినా కానీ వాటర్ ఫాల్స్ పైకి వినాక నేను వచ్చిన దిండి వాటర్ ఫాల్స్ ఫెస్టివల్ కూడా ఎవరిదే అనుకుంటుందా ఏ ఉడిపోయేస్తా అచ్చడిది దాన్ని అదే తీసుకున్నా సార్ అడ్డ ఉన్నది మళ్ళీ రౌండ్ అవుతాం వీడియో ఇట్లా స్టార్ట్ చేసామంటే ఇట్లనే తీయాలి స్టార్ట్ చేసి ఇట్లా తీయాలి అంత సగం ఇట్లా సగం తీసామనుకో ఎట్లో తీరే సగం ఉంటుంది రాదు. జై భవానీ, ఓం శ్రీ మాత్రే నమః. మేమైతే శ్రీశైలం అయితే జర్నీ స్టార్ట్ అయినాం పొద్దున 6 గంటలకు. ఇప్పుడైతే ఇప్పుడు మన్ననూరు కాడికి అయితే వచ్చినాం. మన్ననూరు నుంచి ఇక్కడ నుంచి ఇంకొక 85 కిలోమీటర్లు. ఈ 85 కిలోమీటర్లు మొత్తం ఫారెస్టే ఉన్నది. ఒకసారి చూడండి, మొత్తం ఘాట్ రోడ్. ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. జై బోలో భద్రకాళి మాతాకి, జై బోలో భద్రకాళి మాతాకి, జై బోలో భద్రకాళి మాతాకి జై. డ్రైవింగ్ నాకు కావాలి. జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. భవానులు అయితే పోతున్నాం శ్రీశైలం. ఇంకొక 60 కిలోమీటర్లు అయితే పోతాం. ఆల్మోస్ట్ మొత్తం ఫారెస్టే ఉంది. చూడండి వెనక వెహికల్స్ ఉంది, మొత్తం ఫారెస్ట్. జై భవానీ, జై జై భవానీ, జై బోలో భద్రకాళి మాతాకి. బండి పడతాను మా గరుడా పెడతాను.
శ్రీ మాత్రే నమః. పైదాకనైతే నార్మల్గా తడవకుండానైతే వచ్చినాం. ఒక 150-200 కిలోమీటర్లు అయితే లాస్ట్కి వచ్చే 50 కిలోమీటర్లను అయితే ఘోరంగా దర్శనం. మా స్వామి చూడు మొత్తం అయితే బట్టలు విండేసుకుంటుండు. పైకి వచ్చిన తర్వాత ఒక 40 కిలోమీటర్లు ఉన్నదనే ముందు అయితే వర్షానికి అయితే ఘోరంగా దర్శనం స్వామి. చూడండి బట్టలు కూడా ఆరేసుకున్నాం. మా స్వామి ఆల్రెడీ బట్టలు ఆరేసుకున్నాడు. ఇంకా వర్షం అయితే పడుతుంది. జై భవాని, ఓం శ్రీ మాత్రే నమః. ఇంకొక 40 కిలోమీటర్లు అయితే శ్రీశైలంకి ఎంటర్ అవుతాం స్వామి. ఆల్రెడీ వెళ్ళిపోతాం. జై భవాని, జై భవాని, జై భవాని స్వామి, జై భవాని. అసలు ఫీలు అట్లా పోతాం. ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి అటు పోతాం. జై బడో భద్రకాళి మాతాకి జై. భవానులు ఇప్పుడే అయితే మేము శ్రీశైలంకి అయితే ఎంటర్ అయినాం. ఇక్కడ చూడండి శ్రీశైలం బ్యారేజ్. ఇక్కడ బ్యారేజ్లో వాటర్ అయితే చూడండి ఒకసారి. స్నో అయితే ఎట్లా వస్తుందో చూడండి. ఫుల్ ఫ్లోయింగ్ అవుతుంది. మాకైతే వర్షం కూడా పడుతుంది. వర్షంలో తలుచుకుంటూనే ఇటైతే జర్నీ చేస్తున్నాం. ఒకసారి అయితే చూడండి. చెప్పు స్వామి నువ్వు కూడా చెప్పాలి సార్. బీభత్సం ఎట్లున్నది జర్నీ? మామూలుగా లేదు అసలు. ఎక్స్పీరియన్స్ టూ గుడ్. ఇది ఎట్లున్నది? ఇంకా బీభత్సం అసలు. ఇది కెమెరాలో కాదు కానీ ఒరిజినల్గా చూస్తే ఆ ఫీల్ అవుతుంది. ఆ పొగ అంత ఎత్తు నుంచి వాటర్ పడ్డాక చూస్తే వేరే ఆ పొగలు చూడు స్వామి. అది వాటరా పొగనా ఏం అర్థమవుతుంది. ఒకసారి చూడండి. అది అక్కడ నుంచి డ్యామ్ నుంచి అయితే వాటర్ వస్తుంది చూడండి. ఇట్లా పోతుంటేనైతే వాటర్ చూడండి. ఇక్కడ కింద స్నో వస్తుంది చూడండి ఒకసారి. జై బొడో భద్రకాళి మాతాకి. ఎట్లా అనిపించింది స్వామి జర్నీ? ఎట్లుంది? మర్చిపోలేని అనుభవం ఇదైతే. జై భవాని. ఏమైంది భవాని? వర్షానికా? జై భవాని, ఓం శ్రీ మాత్రే నమః. నేనైతే చాలాసార్లు శ్రీశైలం వచ్చినా కానీ నాకైతే ఈసారి వండర్ఫుల్ అనిపించింది. ఎందుకంటే ఒకసారి బ్యారేజ్ కూడా చూడండి. బ్యారేజ్ ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి ఎంత వస్తుందో. చాలా టైంలో అంటే చాలా సార్లు నేనైతే శ్రీశైలం అయితే విజిట్ చేసిన. కానీ అన్నిటికంటే ఈసారి మాత్రం చాలా మెమొరబుల్ అనిపించింది స్వామి. ఒకసారి చూడండి భవానీలో. ఒకసారి స్నో చూడండి. పైనుంచి ఆ బ్యారేజ్ పైనుంచి వచ్చే వాటర్కు ఆ వాటర్ వెయిట్కి ఒకసారి చూడండి. ఆ వాటర్ వచ్చే ప్రెషర్కి స్నోనే ఈ మాదిరిగా వస్తుంది. ఒకసారి చూడండి. జై భవాని. భవాని ఎట్లా అనిపించింది భవాని? చెప్పుకోలేనంత మంచిగా స్నో అయితే బాగుంది స్వామి. జై బోలో భద్రకాళి మాతాకి జై. జై భవానీలు. ఇప్పుడే అయితే మేము శ్రీశైలం అయితే వచ్చినాం స్వామి. ఇప్పుడే ఆల్రెడీ శ్రీశైలంలోకి ఎంటర్ అయినాం. ఇక్కడ చూడండి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ 2 అయితే విగ్రహాలు ఉంటాయి. మళ్ళీ ఏంటంటే అటు సైడ్ ఒక లింగం ఉంటుంది చూడండి. అది లింగం అటు సైడ్ ఉండేది. అటు సైడ్ అయితే ఒక లింగం ఉంది. లింగం చూడండి. జై బోలో భద్రకాళి మాతాకి. చెప్పు నువ్వు కూడా ఎట్లా అనిపించింది? బాగా అంటే జై భవాని, జై జై భవాని, జై భవాని. హర హర మహాదేవ శంభో శంకర. జై భవాని. మేమైతే దర్శనానికి అయితే రెడీ అయినాం. రెడీ అంటే దర్శనానికి 4:30కు. దర్శనానికి వెళ్ళాలంటే మాత్రం మన దగ్గర లగేజ్ కానీ ఫోన్లు కానీ ఇవి మన దగ్గర ఉండొద్దు. అవి లగేజ్ అక్కడ ఏంటంటే దర్శనానికి వెళ్ళే ముందే లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. అక్కడ లగేజ్ కానీ బ్యాగులు కానీ ఇక్కడ చూడండి లగేజ్ కానీ బ్యాగులు కానీ ప్రతి ఒక్కటి బయట పెట్టేసి ఓన్లీ ఇంటి మనం నార్మల్గానే వెళ్ళాలి. ఒకవేళ తీసుకొని వెళ్ళినా కూడా మధ్యలోకి పోయిన తర్వాత చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా దొరికినా కూడా మళ్ళీ తీసుకొచ్చి బయట మాత్రం ఇచ్చిపోవాలి. కంపల్సరీ
ప్రతి ఒక్కటి అయితే చెక్ చేస్తారు. వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి లగేజ్ బయట పెట్టేసుకుని వెళ్ళాలి. హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. మేమైతే 4:30కి అయితే పోయి లైన్లో నిల్చున్నాము. 5:30కి అయితే మనకు దర్శనాలు స్టార్ట్. కాకపోతే ఏంటంటే మాకు A1 A2 A3లో వచ్చింది. ఏంటంటే సేమ్ తిరుపతి మోడల్ దర్శనం చేసిండు. అందులో మాది వచ్చేసి అయితే A3 వచ్చింది. A1 కంప్లీట్ అయ్యి A2 కంప్లీట్ అయ్యి A3 కంప్లీట్ అయ్యే వరకు మాకైతే ఈ టైం పట్టింది. ఈ టైంకి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చినాం. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. మాకు దర్శనానికి అయితే చాలా టైం పట్టింది. ఎంత అంటే 4:30కు పోతే ఈ టైం అయింది మ్యాక్సిమం. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎంత అంటే టైము 6:41 అంటే 20 నిమిషాలకు వేడి అవుతుంది. మేమైతే 4:40కి పోయి లైన్లో నిలబడ్డాం. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర. ఇది ఓం నమ శివాయ ఓం నమ శివాయ బులో శంకర ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర బులో శంకర ఓం నమ శివాయ. ఇక్కడికైతే ఏంటంటే ప్రతిసారి వచ్చినా కానీ శ్రీశైలంకు శ్రీ భ్రమరాంబ అమ్మవారి దర్శనం అయితే ఎప్పుడు నాకు దొరకలేదు. ఈసారి మాత్రం చాలా బాగా అద్భుతంగా దర్శనం జరిగింది అమ్మవారిది. ఓం శ్రీ మాత్రే నమః. జై భవానీ జై భవానీ. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. భవానీలో మేమైతే 4:30కి అయితే దర్శనానికి వెళ్తాం. భవానీలో ఇక్కడ మన శ్రీశైలంలో 4:30కు దర్శనానికి వెళ్తే మాత్రం ఇప్పుడు 6:30 6:50కి అయితే బయటకు వచ్చినాం. దర్శనం అయితే చాలా మంచిగా సంతోషంగా జరిగింది. చాలా ఏంటంటే లింగాన్ని కానీ శ్రీ భ్రమరాంబ అమ్మవారు కానీ చాలా మంచిగా దర్శనాలు అయితే అయినాయి. ఇక్కడ ఏంటంటే తిరుపతి మోడల్ కూడా తిరుపతి మోడల్ చేసేళ్ళు. ఏంటంటే మన కంపార్ట్మెంట్ మోడల్స్ A1 A2 A3 మాకైతే A3 వచ్చింది. మాది కంప్లీట్ అవ్వడానికి మాత్రం టైం పట్టింది. ఏ భవాని దర్శనాలు హరహర మహాదేవ బులో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ. जय भवानी ओम श्री मात्रे नमः। किधर से जाना हूँ? यूपी से 4 धाम 12 बोलो जी, बात करो जी। यूपी से 4 धाम 12 ज्योतिर्लिंग कर रहा हूँ। अभी मेरी 4 ज्योतिर्लिंग कंप्लीट हो गई है। अभी रामेश्वरम के लिए जा रहा हूँ। रामेश्वरम जा रहा हूँ। कितना कंप्लीट हो गए हूँ? 4 पूरा ज्योतिर्लिंग कंप्लीट हो गया। 1 धाम कंप्लीट हो गया जगन्नाथपुरी। जगन्नाथपुर 1 और 4 ज्योतिर्लिंग। हाँ नाम बोलो जी। मेरा नाम नितिन नाम है। नितिन नाम और वो 4 ज्योतिर्लिंगाल का नाम तो अपना केदारनाथ, काशी विश्वनाथ, वैद्यनाथ और अपना శ్రీశైలం మల్లికార్జున స్వామి, అరుణాచలం. ఓకే జై భవానీ. మేమైతే ఫుల్ వర్షంలో ఉన్నాం. ఈ స్వామి అయితే రైడ్ చేస్తుండు. తల్లి దయ వల్ల ఆయన అయితే 12 జ్యోతిర్లింగాలు పోదాం అనుకుంటుండు. ఆల్రెడీ 4 జ్యోతిర్లింగాలు అయితే కంప్లీట్ చేయండి. జై భవానీ ఓం శ్రీ మాత్రే నమః. తల్లి దయ ఇతనికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై భవానీ జై భవానీ. प्लीज सब्सक्राइब करो। सब्सक्राइब करना भाई। वरंगल वंशी चैनल मेरा चैनल ये। हाँ तुम्हारा चैनल का बोलो जी। महाकाल ब्लॉग्स फॉर नितिन। महाकाल ब्लॉग्स फॉर नितिन। महाकाल ब्लॉग्स फॉर नितिन। ओके थैंक यू। जय भवानी जय बोलो భద్రకాళి మాతాకి జై. స్వామి మేమైతే నిన్న నైట్ నుంచి అయితే తడుచుకుంటూనే ఉంటున్నాం స్వామి. మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు టైం అయితే ఎంత అంటే 9:11 అవుతుంది స్వామి. పుట్ట వర్షం అయితే పడుతుంది. ఒకసారి అయితే చూడండి. మళ్ళీ ఏంటంటే రిటర్న్ బ్యాక్ మళ్ళీ అవుతున్నాం. ఒకసారి చూడండి. నిన్నటికి వాటికంటే ఇంకా చాలా పెరిగినాయి. నిన్న నుంచి నాన్ స్టాప్ వర్షం అయితే పడుతుంది భవానీ. ఒకసారి చూడు. మా భవానీ మాత్రం పాపం వచ్చినప్పటి నుంచి అయితే సంతోషం అయితే చేసినట్టు
పోదాం 2 రోజుల నుంచి పోదాం స్వామి ఇవాళ ఎక్కాలి పోదాం అన్నాడు. చెప్పు స్వామి ఎట్లా అనిపించిందో? సంబరమంతా తీరిందట స్వామి. జై భవానీ చూడండి ఒక్కసారి అదైతే చూడండి. గనవాలే స్పీడ్ బ్రేకర్ మనకు కూడా అవపడపు. ఆ స్వామి ఆగింది కాబట్టి ఆగిన. తెలుస్తూనే ఉన్నా. ఉంటా తీసిన జై భవానీ ఓం శ్రీ మాత్రే నమః. ఒకసారి అయితే వెనక సైడ్ అయితే చూడండి, మొత్తం అయితే మంచు మొత్తం పడుతుంది. ఒకసారి చూడండి. మొత్తం పొగ మంచు అయితే పడుతుంది. ఇందులోకి వెళ్ళి అయితే జర్నీ చేసుకుంటూ పోతున్నాం. ఆ వాటర్ చూడండి ఎట్లున్నాయో. జర్నీ అయితే స్టార్ట్ అయినా ఇంకొక 20 కిలోమీటర్లు అయితే దిండికి పోతాం. ఆల్రెడీ ఇక ఇక్కడికైతే జంగల్ సమాప్తం. కాకపోతే ఈ జంగల్లో ఏంటంటే జర్నీ చాలా టైం పడుతుంది. ఎందుకు చాలా టైం పడుతుందంటే ఇక్కడ ఏంటంటే వర్షం పడి ఏంటంటే పొగ మంచులకి వచ్చింది. ఆ పొగ మంచులకి వెళ్ళి ఏంటంటే రోడ్డు సరిగ్గా అవ్వడట్లే. ఒకసారి వెనకాల బ్యాక్ సైడ్ చూడండి, అగో రోడ్డే అవ్వడట్లే. ఇటు వచ్చిన రోడ్డు అటు వచ్చిన రోడ్డు అయితే అవ్వడట్లే. మంచు మొత్తం అండ్ వెహికల్సే అట్లా పార్కింగ్ చేసుకుంటూ వస్తున్నాయి చూడండి. మొత్తం పొగ మంచుతో నిండిపోయింది. చాలా అంటే నాకైతే చాలా మస్తు అనిపించింది. అసలు ఈ ట్రిప్ అయితే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకైతే. కామన్గా ఏంటంటే ఇంకా డ్యామ్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే ఫోన్ తీసి వీడియో తీసేటట్టు లేదు, కానీ నాకైతే లదక్ నుంచి లదక్
ఆ పైన మంచు కొండల మీదకి పోయినటువంటి ఫీలింగ్ అయితే నాకు వచ్చింది, చాలా మస్తు అనిపించింది. జై భవాని, ఓం శ్రీ మాత్రే నమః. ఇది మా సుధాకర్ స్వామి ఏవట్టి అయితే ఈ ట్రిప్ నేను ఎంజాయ్ చేసిన. నా జీవితంలో ఇదైతే మర్చిపోలేని ట్రిప్. జై భవాని, జై భవాని, జై భవాని. జై భవాని. ఎట్లా అనిపించింది స్వామి? చెప్పుకోలేనట్టున్నది. చూడండి మా మంచు జింకలు కూడా కనిపిస్తున్నాయి. జింకలు కూడా కనిపించినాయి. వెహికల్స్ చూడండి, వెహికల్స్ పోతున్నాయి. వెహికల్స్ ఎట్లా పోతున్నాయి చూడండి. జై భవాని, జై భవాని, జై బోలో భద్రకాళి మాతాకి, జై బోలో భద్రకాళి మాతాకి, జై బోలో భద్రకాళి మాతాకి, జై భవాని, జై భవాని. జంగల్ ఫారెస్ట్ అయితే దాటినాం, ఫారెస్ట్ అయితే దాటి వచ్చినాం. ఇక్కడనైతే ఇక వర్షం అయితే లేదు స్వామి. ఒకసారి అయితే చూడండి, ఇక్కడైతే లొకేషన్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడైతే వర్షం అయితే లేదు. ఇక్కడనైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇక మళ్ళీ దిండి పోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ నల్గొండ నుంచి మళ్ళీ జనగాం నుంచి వరంగల్. ఇంకా ఎంత లేదన్నా కూడా ఇంకొక 3.5-4 గంటల జర్నీ అయితే పడుతుంది. ప్రజెంట్ వర్షం అయితే లేదు, వర్షం తగ్గింది. అయితే వాతావరణం అయితే చేంజ్ అయింది. ఓన్లీ ఫారెస్ట్లో మాత్రం ఫుల్ వర్షం పడింది. ఇక్కడైతే వర్షం లేదు. ఇక్కడికి అయితే వచ్చినాం, బెల్లం టీ తాగినాం. బెల్లం టీ తాగి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నాం. డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. జై భవాని, జై భవాని. బట్టలు అయితే కూడా బట్టలు ఆరేసుకున్నాం చూడండి. జై భవాని, జై భవాని, ఓం శ్రీ మాత్రే నమః. మేమైతే వచ్చే రోజునైతే ఢిల్లీ దగ్గర అయితే ఒకటి ప్రాజెక్ట్ ఉంది, విద్యాసాగర్ ప్రాజెక్ట్. అతని ప్రాజెక్ట్ చూడండి. జై భవాని, ఓం శ్రీ మాత్రే నమః. ఇగో మేమైతే వచ్చినాం. నిన్న నుంచి అయితే భిక్ష లేదు, అల్పలేదు, ఏం లేదు. ఇక నిన్ననైతే పొంగనైతే ఈ బత్తాయి తోటలనైతే ఒక 4-5 బత్తాయిలు అయితే తెంపుకొని పోయినాం. అవే ఇప్పటి వరకు అయితే మాకు భిక్ష గిట్లా అయినాయి. ఇగో ఇవే మా స్వామి తెంపుతాడు, పాపం కష్టపడతాడు. ఈ బత్తాయిలు అయితే తెంపుకుంటున్నాం. ఈ బత్తాయిలే మాకు 2 రోజుల నుంచి అయితే మాకు భిక్షకు అవుతున్నాయి, అల్పకు అవుతున్నాయి, అన్నిటికీ అవుతున్నాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఇక చూడుల్లి. ఓం శ్రీ మాత్రే నమః. జై బోలో భద్రకాళి మాతాకి జై. జై సాముడు. మేమైతే మొన్న శ్రీశైలం వెళ్ళినాం. శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే ఏంటంటే బండి పైకి తీసుకెళ్ళిన తర్వాత పాతాళ గంగకి వెళ్దామని పాతాళ గంగ కాడికి అయితే వెళ్ళాం. పాతాళ గంగ కాడికి వెళ్ళిన తర్వాత అయితే క్లచ్ వైర్ మాత్రం తెగింది. ఏంటంటే మాకైతే దేవుని దయ వల్ల పైన డ్యామేజ్ జరగడం వల్లనైతే ఇబ్బంది అయితే ఏం జరగలేదు. ఆ క్లచ్ కూడా సరిగ్గా క్లచ్ దొరకలేదు. క్లచ్ దొరకకపోతే ఏమైందంటే అక్కడ ఉన్న ఒక సైకిల్ మెకానిక్ షాప్ పర్సన్ అయితే పాపం అతనికి ఉన్న బండిది తీసి అయితే మాకు వేసిండు. ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. బండి మొత్తం పర్ఫెక్ట్ చూసుకున్న తర్వాత పైకి వెళ్ళండి. మేము తీసుకెళ్ళింది ఇంకా కొత్తదే బండి. ఆ బండి కూడా పోయిన తర్వాత ఏమైందంటే క్లచ్ వైర్ తెగింది అంతే. అటు దానికి దీనికి మధ్యలో తెగింది. ఏంటంటే నాన్ స్టాప్ అప్ అండ్ డౌన్ మొత్తం 700 కిలోమీటర్లు అయ్యే వరకు క్లచ్ కొంచెం ప్రాబ్లం అయింది అంతే. మిగతా అంతా మంచిగా జర్నీ జరిగింది. కానీ ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే నా సజెషన్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత పోండి. ఎందుకంటే 90 కిలోమీటర్లు మొత్తం నాన్ స్టాప్ జంగట్లనే జర్నీ చేయాలి. జంగట్ల ఏదైనా ప్రాబ్లం జరిగిందనుకో మెకానిక్ షాపులు కూడా లేవు. పైన కూడా మెకానిక్ షాప్స్ కంప్లీట్గా మెకానిక్ షాప్స్ అయితే లేవు. పైన 1-2 టెంపుల్ దగ్గర సైకిల్ షాప్సే ఉన్నాయి అంతే. కొంచెం మీరు వెళ్ళినప్పుడు మాత్రం బండి పర్టికులర్గా మొత్తం సర్వీసింగ్ చేయించుకొని అన్నీ ఓకే ఉన్నప్పుడు శ్రీశైలం మాత్రం వెళ్ళండి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఓం శ్రీ మాత్రే నమః. జై భవాని.